ఈ మాత్రలు మింగితే ఆరోగ్యం బాగుంటుంది అని పిల్లలకి నచ్చజెప్పి విషం కలిపిన బియ్యం గోళీలని మింగిచ్చింది ఒక తల్లి. పిల్లలకు తినిపించి తాను కూడా మింగేసింది. ఆసుపత్రికి తీసుకెళ్లేలోగా తల్లి అలాగే కొడుకు ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. కూతురు పరిస్థితి ప్రస్తుతానికి చాలా విషమంగా ఉన్నట్టు తెలుస్తుంది. అప్పులోళ్ళ ఒత్తిడి భరించలేకే ఆ తల్లి ఈ పని చేసి ఉంటుంది అంటూ పోలీసులు చెప్పుకొస్తున్నారు. శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం మండలం బీరపల్లిలో జరిగిన ఘటన ఇది. బీరపల్లికి చెందిన ముద్దప్ప మహాలక్ష్మి వీరిద్దరు దంపతులు. వీరిద్దరికి ఇద్దరు పిల్లలు. మనం ఆ రైట్ సైడ్ ఫొటోస్లో చూడొచ్చు. ఆ తల్లి అలాగే ఆ ఫ్యామిలీకి సంబంధించిన ఆ ఫొటోసు, ఆ పిల్లలు. ప్రస్తుతానికి ఆ కూతురు పరిస్థితి చాలా విషమంగా ఉన్నట్టు తెలుస్తుంది. అప్పుల బాధ తట్టుకోలేక బలవన్ మరణానికి పాల్పడింది ఆ తల్లి. బీరపల్లికి సంబంధించి ఈ కుటుంబ సభ్యులు ఇద్దరు ముద్దప్ప అలాగే మహాలక్ష్మి దంపతులు. వారిద్దరికి బాబు పాప ఇద్దరు పిల్లలు. మనం ఫొటోస్లో చూస్తున్నాం చూడండి. ఇద్దరు పిల్లలు అలాగే తల్లి. బియ్యం పిండికి సంబంధించిన ముద్దల్లో విషం పెట్టి వాటిని మాత్రలుగా చూపించి ఇవి మింగితే మీ ఆరోగ్యం బాగుంటుంది అంటూ ఆ తల్లి ఆ పిల్లలకి తినిపించింది. అలాంటి పరిస్థితులు ఎందుకు ఎదుర్కొంది అనంటే అప్పుల వాళ్ళ వేధింపులు తట్టుకోలేక. ఎంత వేధించి ఉంటే ఆ తల్లి తన సొంత పిల్లలను కూడా చంపుకునే ప్రయత్నం చేస్తుంది. దీనికి సంబంధించి మరింత అప్డేట్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి చల్లానాయుడు అందుబాటులో ఉన్నారు. చల్లానాయుడుతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చల్లానాయుడు, అసలు ఆ తల్లి ఇద్దరు పిల్లలని, ఎదుగుతున్న పిల్లలు వాళ్ళిద్దరిని చూస్తే కొంత స్కూల్కి వెళ్తున్నారు, 5th క్లాస్ 6th క్లాస్ ఆ ఏజ్ గ్రూప్లో కనిపిస్తున్నారు. ఇద్దరు పిల్లల్ని కూడా చంపుకోవాల్సిన అవసరం ఏముంది అంతగా? మరి ఆ భర్త ఎక్కడున్నాడు? భర్త ఏం చేస్తుండే ఆ సమయంలో? అసలు ఏం జరిగింది? ఒకసారి దీనికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్ చెప్పే ప్రయత్నం చేయండి. కళ్యాణ్, ఈ విషాద సంఘటన అయితే మొత్తం ఉమ్మడి జిల్లాని అయితే కలిసివేస్తున్నటువంటి నేపథ్యం. ముఖ్యంగా హిందూపురం మండలంలో జరిగినటువంటి సంఘటన అయితే ఏకంగా ఇద్దరు ఏదైతే బలవన్ మరణానికి పాల్పడడం అనేది అసలు ఎవరు జీర్ణించుకోలేనటువంటి పరిస్థితి. ఎందుకంటే వారి ఆర్థిక పరిస్థితి, ఆ కుటుంబం అయితే మొత్తం నలుగురు, ఇద్దరు పిల్లలు, భార్య భర్త కలిసి చిన్నపాటి వ్యాపారం చేస్తూ జీవనం సాగిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇటువంటి సిచ్యువేషన్ లోనే వారికి ఆర్థిక ఇబ్బందులు మరియు ఈ అప్పులు కట్టాల్సిన సిచ్యువేషన్ లో మరి ఏకంగా ఈ అప్పులు కట్టాల్సిన వాళ్ళు కొంచెం బలవంతం చేశారు ఎక్కువగా అనేది మనకు తెలుస్తున్నటువంటి సమాచారం. ముఖ్యంగా పోలీసులు కూడా ఆ మేరకే కాస్త నిర్ధారణ చేస్తున్నటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ఇటువంటి సిచ్యువేషన్ లోనే ఏకంగా తండ్రి బయటికి వెళ్ళిన సమయంలో ఇద్దరు పిల్లలకి ఏదైతే విషపు కూలికలు కూల్ డ్రింక్ లో కలిపి ఇచ్చినటువంటి నేపథ్యంలోనే ముఖ్యంగా ఈ బలవన్మరణానికి పాల్పడ్డారు అని చెప్పేసి మనకు ప్రాథమికంగా పోలీసులు నిర్ధారణ చేస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. కళ్యాణ్, అయితే ఈ సంఘటన ఏకంగా ఒక అప్పులు తీర్చలేకనో లేకుంటే ఆర్థిక పరిస్థితుల వల్లనో ఒక కుటుంబం ఇంత పెద్ద ఎత్తున నిర్ణయానికి తీసుకోవడం అనేది ఎవరు జీర్ణించుకోలేనటువంటి పరిస్థితి. మరి ఆ బంధువులతో కానీ ఇలాంటి ఇతరత్ర వారి స్నేహితులతో కానీ ఇలాంటి వారికి వెల్ విషర్స్ తో కానీ ఎవరితోనైనా చర్చించారా? లేదంటే గతంలో వీరు ఎవరితోనైనా అప్రోచ్ అయ్యి మా పరిస్థితి ఏమైనా విన్నవించే ప్రయత్నం చేశారా? ఇటువంటివన్నీ కూడా కాస్త ఆ కాలనీ వాసులు కానీ ఆ ప్రాంతం వాసులు కానీ ఎక్కువ చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యం. ఇటువంటి సిచ్యువేషన్ లోనే వాళ్ళు ఆ పరిస్థితి నుంచి బయట పడలేక మనకు సమస్యలు తీరవు అనే ఉద్దేశంతోనే ఆ తల్లి ఆ నిర్ణయం తీసుకుంది అన్నట్టుగా మనకు ప్రాథమిక నిర్ధారణకు వచ్చినట్టుగా పోలీసులు చెప్తున్నారు. మరి మొత్తానికి అయితే ఇటువంటి సంఘటన, ఇంత ఘోర సంఘటన జరగడం అనేది ఎవరు జీర్ణించుకోలేనటువంటి పరిస్థితి. ఎందుకంటే ఒక అప్పుల కోసమో ఇంకోటో తల్లిదండ్రులు చాలా చోట్ల చూస్తున్నాం. తల్లిలో ఇటువంటి వాళ్ళు బలవన్మరణానికి పాల్పడుతున్నటువంటి పరిస్థితులు చూస్తున్నాం. కానీ ఏకంగా పిల్లలని ఆ రకమైనటువంటి నిర్ణయం తీసుకొని వారికి విషపు గుళికలు ఇచ్చి కూల్ డ్రింక్ లో ఆ తర్వాత ఆ తల్లి కూడా ఆ రకమైనటువంటి నిర్ణయానికి రావడం అనేది ఇప్పటికీ కూడా చాలా మందికి కలిసివేస్తున్నటువంటి పరిస్థితి. ఇటువంటి సిచ్యువేషన్ మరొకరికి ఎవరికి రాకూడదు. ఇటువంటి ఏమైనా వస్తే కనుక ఖచ్చితంగా బంధువులతో కానీ ఎవరితోనైనా చర్చిస్తే దానికి సొల్యూషన్స్ చాలా ఉంటాయి. అందులో బంగారు భవిష్యత్తు ఉన్నటువంటి చిన్న పిల్లలు, ఒక పాప బాబు, వారిని కూడా దృష్టిలో ఉంచుకొని వారు కాస్త ఒక
గట్టి నిర్ణయం తీసుకొని ఉంటే మాత్రం ఈ రోజు ఇలా విషాద సంఘటన జరిగి ఉండేది కాదు అని చెప్పేసి కాలనీ వాసులు, ఆ ప్రాంత వాసులు చెప్తున్న, ఆ ఏరియా, ఆ గ్రామస్తులు చెప్తున్నటువంటి పరిస్థితి అయితే నెలకొని ఉంది. కళ్యాణ్, మొత్తానికి మరి ఇది పూర్తి విచారణ తర్వాత ఏం జరిగింది, అందులో వీరి ఆర్థిక పరిస్థితి ఏంటి, లేదంటే భర్త ఆ సమయానికి ఎక్కడికి వెళ్ళారు, ఇంకా ఇతరత్ర కూడా ఎంక్వైరీలో తేలాల్సి ఉంది అని చెప్పేసి అయితే పోలీసులు చెప్తున్నారు. కళ్యాణ్, అయితే చెల్లానాయుడు ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే సాధారణంగా ఇంటి పెద్ద అంటే తండ్రిగా, అలాగే మహాలక్ష్మి భర్త ముద్దప్ప, సాధారణంగా భర్తలు బయట అప్పులు చేయడమో ఇలాంటివి జరుగుతుంటాయి. భర్త మరి మానసికంగా ఎలాంటి ఒత్తిడికి లోనవ్వలేదా, లేకపోతే భార్యకు కానీ పిల్లలకి ధైర్యం చెప్పే ప్రయత్నం చేయలేదా, ఎందుకు ఈ ఘటన చోటు చేసుకుంది, అండ్ భర్త ఆ సమయంలో లేకపోవడం, ఇవన్నీ ఏమైనా అనుమానాలు, ఏమన్నా ఇతర కారణాలు ఉండే అవకాశం కూడా ఏమైనా కనిపిస్తుందా? ఎస్ కళ్యాణ్, ఆ యాంగిల్లో కూడా పోలీసులు అయితే మాత్రం ఎంక్వైరీ సాగుతుంది. ముఖ్యంగా భర్తకు ఇవన్నీ తెలుసా, ఆర్థిక పరిస్థితుల్లో అతను ఏమైనా పాలు పంచుకుంటున్నాడా, ఆమెకు సపోర్ట్ గా ఉన్నాడా లేదా, లేదంటే ఇంకా ఇతరత్ర వీరి మధ్య ఏమైనా గొడవలు ఉన్నాయా ఏంటి అనేది కూడా ఎంక్వైరీ చేస్తున్నామని పోలీసులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తం మరి ఏదైతే ఉందో భార్య భర్త ఇద్దరూ కలిసి గట్టి నిర్ణయం తీసుకుంటే మనం ఏదైనా సాధిద్దాం, పిల్లల కోసం కష్టపడదాం, ఇంకా ఒక గంట 2 గంటలు కష్టపడేదన్నా మనం అప్పులు తీర్చే ప్రయత్నం చేద్దాం, పిల్లల్ని చదివించుకుంటే మాత్రం వారికి మంచి భవిష్యత్తు వస్తుంది, ఖచ్చితంగా మన కుటుంబం కూడా చాలా అద్భుతంగా ఉంటుంది అన్నట్టుగా ఒకవేళ వాళ్ళు చర్చించుకొని ఉంటే మాత్రం ఈరోజు నిర్ణయం అనేది వేరుగా ఉండేది అని చెప్పేసి ఇక్కడ స్థానికులు అయితే చెప్తున్నారు. మరి మొత్తానికైతే మాత్రం భర్త యాంగిల్లో కూడా, ఎందుకంటే వాళ్ళు బాగా కలిసి ఉండేవాళ్ళు, బాగానే ఉండేవాళ్ళు అని చెప్పేసి స్థానికులు ఇప్పటికైతే చెప్తున్నారు. కానీ ఇంకా ఇతరత్ర వాళ్ళ మధ్య ఇంటర్నల్ ఏమైనా గొడవలు ఉన్నాయా, అంటే బయట వ్యక్తుల నుంచి ఏదైనా కూడా ఇంకా గొడవలు ఉన్నాయా, ఇటువంటివన్నింటినీ ఆర్థిక పరిస్థితులే కాక ఇంకా మరే ఇతర కారణాలు ఏమైనా ఉంటే మాత్రం అది పోలీసులు ఎంక్వైరీలో తేలుస్తాం. ఖచ్చితంగా దీనికి బాధ్యులైన వారిని మాత్రం ఎవరైనా ఉంటే మాత్రం ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తి లేదు, వారికి ఖచ్చితంగా కఠిన శిక్షలు అమలు అయ్యేలా కూడా చర్యలు తీసుకుంటామని పోలీసులు చెప్తున్నటువంటి పరిస్థితి అయితే నెలకొని ఉంది. కళ్యాణ్, రైట్ చెల్లానాయుడు, థ్యాంక్స్ ఫర్ ద లేటెస్ట్ అప్డేట్. మొత్తానికైతే సత్యసాయి జిల్లా బీరేపల్లిలో ఇద్దరు దంపతులు, మహాలక్ష్మి అలాగే ముద్దప్ప, వీరిద్దరికి ఒక పాప ఒక బాబు, వీరిద్దరు పిల్లలు స్కూల్లో చదువుకుంటున్న సమయంలోనే మొత్తానికైతే తల్లి ఒక ఎక్స్ట్రీమ్ డెసిషన్ తీసుకుంది అని చెప్పుకోవాలి. తన తల్లి పిల్లలిద్దరికీ మీరు ఈ మాత్రలు తీసుకుంటే మీ ఆరోగ్యం బాగుంటుంది, నేను చెప్పింది వినండి అంటూ ఆ తల్లి పిల్లలకి చెప్పి మరి దగ్గరుండి విషాన్ని తాగిచ్చడం జరిగింది. దాని తర్వాత వాళ్ళు చనిపోవడం జరిగింది. ప్రస్తుతానికి ఆ కూతురు మాత్రం కొన ప్రాణాలతో బతుకున్నట్టు తెలుస్తుంది. తల్లి అలాగే కొడుకు అక్కడికక్కడే చనిపోయారు. మనం రైట్ సైడ్ బాక్స్లో ఆ పిల్లలకి అలాగే ఆ ఫ్యామిలీకి సంబంధించిన ఫొటోస్ని మనం చూస్తున్నాం. యూట్యూబ్ గైడ్లైన్స్ కారణాల వల్ల వాళ్ళ ఫొటోస్ని కొంత బ్లర్ చేయడం జరిగింది. సో ప్రస్తుతానికి పాప పరిస్థితి చాలా విషమంగా ఉంది. నిజంగానే ఒక అప్పుల వాళ్ళ బాధల వల్ల తల్లి పిల్లల్ని చంపుకునే ప్రయత్నం చేస్తారా నిజంగా? మరి ఆ ముద్దప్ప, ఆ తండ్రి బుద్దప్ప ఎక్కడున్నాడు ఆ సమయంలో? సాధారణంగా అప్పులు తండ్రి చేస్తూ ఉంటాడు, మరి తండ్రినే కదా ప్రశ్నించేది. ఇంటి మీదకి వచ్చి వాళ్ళపైన ఏమైనా గొడవకు దిగారా, ఇతర కారణాలు ఏమైనా నిజంగానే దాగి ఉన్నాయా అన్న కోణంలో ప్రస్తుతానికైతే అయితే పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నట్టు తెలుస్తుంది. ఒక విషాదకర సంఘటన అని చెప్పుకోవచ్చు. శ్రీ సత్యసాయి జిల్లాకి సంబంధించిన బీరేపల్లిలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఒక్కసారిగా విషాద ఛాయలు అలుముకున్నాయి. పిల్లలకు నచ్చజెప్పి విషం కలిపి బియ్యం గోళీలని మింగిచ్చింది ఒక తల్లి. పిల్లలకు తినిపించి తాను కూడా మింగింది. ఆసుపత్రికి తీసుకెళ్లే లోగా తల్లి అలాగే కొడుకు అక్కడికక్కడే మరణించినట్టు తెలుస్తుంది. ప్రస్తుతానికి ఆ కూతురు పరిస్థితి చాలా విషమంగా ఉంది. ఈ ఘటనకు సంబంధించి మీరేమనుకుంటున్నారు? ఈ ఘటనకు సంబంధించి నిజంగానే అప్పుల వల్ల ఒక తల్లి తన పిల్లలను చంపుకునే ప్రయత్నం చేస్తుందా? మరి తండ్రి ఉన్నాడు కదా, తండ్రితో మాట్లాడి ఉండొచ్చు కదా. తండ్రికి తెలియకుండా ఇవన్నీ చేసిందా? తండ్రికి తెలియకుండానే అప్పులు చేసే ప్రయత్నం చేసిందా? ఇతర కారణాలు ఏమైనా ఉండి ఉండొచ్చని మీరు భావిస్తున్నారా? ఈ ఘటనకు సంబంధించి మీ అభిప్రాయాలు ఏంటనేది కింద కామెంట్ రూపంలో తెలియపరచండి.